హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ జయగౌడ్, పర్సనల్ వెల్నెస్ కోచ్. మీకు తెలుసా, ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద శ్వాసకోశ సమస్య ఆస్తమా. దీన్నే ఉబ్బసం అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో దాదాపు 24.5 కోట్ల పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 11 ఏళ్ల లోపు చిన్నారులతో 100కి 5 నుండి 15 మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వాతావరణంలో క్రమక్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వలన మనలో చాలామంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అందులో అతి ముఖ్యమైనది ఆస్తమా అంటే ఉబ్బసం. ప్రపంచంలో ఉన్న సుమారు 15-20% జనాభా ఈ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వారే. దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు నిద్రలో గురక పెట్టడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సాధారణంగా కుటుంబంలో ఎవరికైనా నాజల్ లేదా స్కిన్ అలర్జీ ఉన్నవారు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తులకు వెళ్ళి మరలా బయటికి రావడానికి వాయునాళాలనే సహాయపడుతుంటాయి. ఈ వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీనివల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా మనకు వెంటనే ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఛాతీలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలన్నీ కూడా ఆస్తమా కిందకే వస్తాయి, అంటే ఉబ్బసం కిందే వస్తాయి. దీన్ని ఉబ్బసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి మామూలుగా శ్వాసనాళాలు పూర్తిగా సంకోచించి వాపు మూలంగా శ్వాసం అంటే నెమ్ము ఎక్కువగా తయారై ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంటుంది. ఆస్తమా ఎలా తెలుస్తుంది? ఆస్తమా వస్తే ఏం జరుగుతుంది? ఆస్తమా లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి? ఆస్తమా తగ్గాలంటే ఏం చేయాలి? ఆస్తమా మరియు దగ్గుకు గల తేడాలు ఏమిటి? ఆస్తమా తగ్గాలంటే ఎటువంటి పోషకాలు గల ఆహారంతో పాటు ఆహారపు అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి? ఇలా చాలా రకాల సందేహాలతో సరైన అవగాహన లేకుండా ఎక్కువ కాలం పాటు ఆస్తమాతో ఇబ్బంది పడుతుంటారు. మరెందుకు ఆలస్యం? సరైన అవగాహనతో ఆస్తమా గురించి తెలుసుకోవడానికి హాయ్ అని మెసేజ్ చేయండి, లేదా కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching this video.